Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో జూన్ 24, 2024 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే రావడం జరిగింది. వీడియోని మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన 2024 సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఇండియా ఏ స్థానంలో ఉన్నది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ 109వ స్థానంలో ఉంది. అయితే 2023లో మన ఇండియా స్థానం వచ్చేసి 112వ స్థానంలో ఉండేది. అయితే టాప్ దేశాలు చూసుకుంటే మొదటి స్థానం ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్. చివరి దేశాలు దక్షిణ సూడాన్ లాస్ట్, దాని తర్వాత మధ్య ఆఫ్రికా, నెక్స్ట్ చాడ్. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఎవరు విడుదల చేశారా అంటే యుఎన్ యొక్క SDSN. దీని యొక్క ఫుల్ ఫామ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటీవల రిలీజ్ అయిన కొన్ని ముఖ్యమైన నివేదికలు మరియు వాటిలో మన ఇండియా స్థానాల్ని చూద్దాం. చూడండి, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం 129వ ర్యాంకులో ఉంది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో 108వ ర్యాంకు, పర్యటన మరియు యాత్ర ఇండెక్స్లో 39వ ర్యాంకు, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 159వ ర్యాంకు మరియు మానవ అభివృద్ధి సూచిలో 134వ ర్యాంకు, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 176 ర్యాంకులు ఉన్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ద్వారకా తిరుమల రావు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఏరోస్పేస్ మరియు రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడి భాగాలను ఉత్పత్తి చేసే అమెరికాకు చెందిన ఏ కంపెనీ పెట్టుబడులను పెట్టనుంది? ఆన్సర్ ది లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ఈ తెలంగాణలో కంపెనీని పెట్టబోతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో విదేశీ విద్యకు ఎవరి పేరు పెట్టడం జరిగింది? ఆన్సర్ APJ అబ్దుల్ కలాం గారి పేరును పెట్టడం జరిగింది. అయితే ఈ పేరు మార్చినట్లుగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయిన MD ఫారూక్ గారు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత ఉంటుందని పిచ్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది? ఆన్సర్ 7.2%. అయితే 2025-26, 26-27లో కూడా అంచనా వేయడం జరిగింది. 2025-26లో 6.5%, 2026-27లో 6.2%గా అంచనా వేసింది. ఫ్రెండ్స్, ఇవే కాకుండా వేరే కంపెనీలు కూడా అంచనా వేయడం జరిగింది. అవి చూద్దాం. పిచ్ అనే సంస్థ 7.2%, ఏడుబీకు అంచనా 7%, S&P గ్లోబల్ సంస్థ 6.8%, మూడీస్ సంస్థ 6.6%, డెలైట్ అనే సంస్థ 6.6% 2024-25కి మన ఇండియా వృద్ధి రేటుపై అంచనాలు వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల WHO ప్రశంసలు పొందిన భారతదేశ రోగ నిర్ధారణ మెషిన్ అయిన టోనెట్ ఏ వ్యాధికి సంబంధించింది? ఆన్సర్ క్షయవ్యాధి. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి దాదాపుగా 5-6 క్వశ్చన్లు ఇంపార్టెంట్ బయటికి వస్తాయి. చూడండి. సో టోనెట్ అనేది రోగ నిర్ధారణ మెషిన్ను తయారు చేసింది ఎవరయ్యా అంటే మలబయో కంపెనీ అయిన గోవాకు చెందింది. అయితే ఈ మిషన్ టీబీ టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రపంచంలో టీబీ నిర్మూలించడానికి ప్రపంచం ఏ సంవత్సరం వరకు లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2030 వరకు టీబీ నిర్మూలించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. దానికే మన ఇండియా టీబీ నిర్మించే లక్ష్యం 2025కు టీబీ ఫ్రీ ఇండియాగా మారాలని మోదీ పిలుపునిచ్చారు. అయితే మన ఇండియాలో టీబీ వ్యాధి నిర్మూలన కోసం ప్రారంభించిన పోర్టల్ నిక్షయ్ పోర్టల్. అంతకుముందు టీబీ టెస్ట్ రిపోర్ట్ రావడానికి మినిమం 2 రోజుల టైం పట్టేది. కానీ టోనెట్ మిషన్తో ఈ రిపోర్టు 1 గంటలోపు వస్తుంది. అయితే టోనెట్ మిషన్ ఒక పోర్టబుల్ బ్యాటరీ డివైస్. అంటే మనం మొబైల్ ఎలాగైతే యూజ్ చేస్తామో దీనిని కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, తీసుకురావచ్చండి. మొబైల్ లాగా ఇది పనిచేస్తుంది. టీబీ అంటున్నాం కదా, టీబీ అనేది దేని వల్ల వస్తుందో మీరు కామెంట్ ద్వారా ఆన్సర్ తెలియజేయండి. ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. టీబీ అనేది ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది? ఓకే. అయితే చూడండి, WHO గురించి కూడా తెలుసుకుందాం. WHO యొక్క స్థాపన 1948 ఏప్రిల్ 7న జరిగింది. ప్రధాన కార్యాలయం జెనీవా.
నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అమలు చేస్తున్న మనబడి నాడు నేడును ఏ పేరు మార్చారు? ఆన్సర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంప్రూవ్మెంట్. అయితే నాడు నేడు పథకం ప్రారంభించింది 2019 నవంబర్ 14న. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దమ్మలపాటి శ్రీనివాస్ గారు. నెక్స్ట్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల పేర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మార్చింది? ఆన్సర్ బాల సంజీవని. ఈ పేరు మారుస్తున్నట్లుగా మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన జయలక్ష్మి గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే అంతకుముందు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు 2020 సెప్టెంబర్ 20న పేర్లు మార్చడం జరిగింది. అయితే ఈ 2020 కంటే ముందు బాల సంజీవని పేరుతో ఈ పథకం ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ న్యూస్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన వార్తా బ్రాండ్ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి ఆల్ ఇండియా రేడియో వార్తలు లేదా ఎయిర్ ఇండియా రేడియో. సెకండ్ ప్లేస్ బీబీసీ. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరయ్యా అంటే రైటర్స్ ఇన్స్టిట్యూట్. డిజిటల్ న్యూస్ విభాగంలో మన ఇండియా స్థానం 18వ స్థానంలో ఉంది. ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే మౌషిమే చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇటలీలోని పెరుజియా ఛాలెంజర్స్లో రన్నరప్గా నిలిచిన సుమిత్ నాగల్ ఎవరిపై ఓడిపోయారు? ఆన్సర్ లెసియానో. ఈయన ఇటలీకి చెందినవారు. పెరుజియా ఛాలెంజర్స్ అనేది టెన్నిస్కు సంబంధించిన గేమ్. జర్మనీకి చెందిన హెయిర్ బ్రోన్ నెకెరే కప్ 2024 విజేత వచ్చేసి సుమిత్ నాగల్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 T20 ప్రపంచ కప్ మొదటి హ్యాట్రిక్ వికెట్ ఎవరు తీశారు? ఆన్సర్ ప్యాట్ కమిన్స్. ఈయన ఆస్ట్రేలియా క్రికెటర్. అయితే ఈ మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగింది. అయితే 2024 T20 ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే అమెరికా మరియు వెస్టిండీస్లలో ఇది జరుగుతుంది. బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ మరియు ఉసేన్ బోల్ట్ ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జపాన్కు చెందిన బ్లూ ప్లానెట్ అవార్డు ఎవరికి ప్రకటించింది? ఆన్సర్ IPBES అనే సంస్థకి. అయితే ఈ అవార్డు ఇచ్చింది అసాహి గ్లాస్ ఫౌండేషన్, జపాన్కి చెందింది. అయితే ఈ అవార్డు యొక్క స్థాపన 1992లో జరిగింది. చూడండి, IPBES అన్నాం కదా, దీని యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫారం ఫర్ బయోడైవర్సిటీ ఈకోసిస్టమ్ సర్వీసెస్. ఇది జర్మనీకి చెందిన సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ ప్రొటెం స్పీకర్ పదవికి ఇటీవల ఎవరిని నియమించారు? ఆన్సర్ భర్తృహరి మెహతాబ్ గారు. అయితే భర్తృహరి గారు ఒడిశా కటక్ నుంచి 7 సార్లు ఎంపీగా గెలిచారు. లోక్సభ ప్రొటెం స్పీకర్ను నియమించింది ద్రౌపది ముర్ము గారు, మన రాష్ట్రపతి. అయితే భారత రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ను నియమించే ఆర్టికల్ ఏమిటయ్యా అంటే 95(1). ఇక ప్రొటెం స్పీకర్ యొక్క పనులు చూసుకుంటే లోక్సభ సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోక్సభ స్పీకర్ను ఎన్నుకునేందుకు ఎలక్షన్లు నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ సంగీత దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూన్ 21న. ప్రపంచ సంగీత దినోత్సవం 1982లో ఫ్రాన్స్లో మొదలైంది. అయితే ఇదే రోజు జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవం కూడా జరుపుకుంటారు. ప్రపంచ యోగ దినోత్సవం ఈ సంవత్సరం అంటే 2024లో శ్రీనగర్లో జరిగింది. అయితే 2024 యోగా దినోత్సవం యొక్క థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.